శ్రీ రాయరేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో ఈరోజుతో 973వ రోజు టెంపుల్ ముందు మరియు పార్కింగ్ స్థలంలో పేదలకు యాచకులకు భక్తులకు మహా నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానముల కన్నా అన్నదానం నిన్న. ప్రతినిత్యం కూడా దాతలు వారి పెళ్లి రోజు, వారి పుట్టినరోజు మరియు వారి పెద్దల యొక్క జ్ఞాపకార్థం ఈరోజు అమావాస్య సందర్భంలో కూడా కొందరు అన్నదానానికి సహకరించినారు. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు ఎంసాని మహేషు, శకుంతల దంపతులు, వీరి పెళ్లి రోజు ధర్మారం. పసుపునూరి రమేషు, వసంత దంపతులు, వీరి మనుమడు సిద్ధు గారి పుట్టినరోజు హైదరాబాద్. తోర్నాల రమేష్ కుమార్, వరలక్ష్మి దంపతుల కుమారుడు రేవంత్ గారి పుట్టినరోజు హైదరాబాద్. మంచికంటి సత్యనారాయణ రత్న గార్ల మనుమడు ధనుష్ గారి పుట్టినరోజు హైదరాబాద్. నలుమాచు మనోహర్ రాధా దంపతుల కూతురు స్వాతి సుధీర్ గార్ల పెళ్లి రోజు కరీంనగర్. ఊర భాస్కర్ కుమారస్వామి పద్మ దంపతుల మనుమడు తేజస్ గారి పుట్టినరోజు గోవిందరావుపేట్. గాది నీలకంఠం విజయలక్ష్మి దంపతుల పెళ్లి రోజు కరీంనగర్. వెలగందుల రామ్మోహన్ జయప్రదాదేవి దంపతుల పెళ్లి రోజు వరంగల్. అయిత వీరేశం రాణి దంపతుల కుమారుడు సాకేత్ గారి పుట్టినరోజు రంగసాయిగూడ. ఈరోజు వైశాఖ బహుళ అమావాస్య సందర్భంగా వీరందరికీ కూడా అన్నదాన కార్యక్రమానికి మరికొంతమంది దాతలు సహకరించినారు. చొక్కారప్ సంతోష్ అనూష దంపతులు వీరు అమావాస్య సందర్భంగా అన్నదానానికి సహకరించినారు. మరియు పెద్ది ఐలయ్య కరీంనగర్ గారు, వీరి తండ్రి కీర్తిశేషులు వీరయ్య, మాతృశ్రీ రాజమ్మ, ధర్మపత్ని విజయలక్ష్మి, కుమారుడు అనిల్ కుమార్ జ్ఞాపకార్థం అమావాస్య సందర్భంగా కరీంనగర్ వీరు కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం సహకరించారు. ఎర్ర శ్రీనివాస్ గారు, వీరు కూడా వీరి తండ్రి శంకరయ్య గారి జ్ఞాపకార్థం అమావాస్య సందర్భంగా అన్నదానానికి సహకరించారు. మేడిశెట్టి రాజు గారు కూడా వేములవాడ, వీరు కూడా వీరి తండ్రి లింగమూర్తి గారి జ్ఞాపకార్థం మన అమావాస్య సందర్భంగా అన్నదానికి సహకరించినారు. ఈనాటి పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్నటువంటి దాతలందరికీ సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, మనం ప్రస్తుతం ఇప్పుడు అద్దె భవన సత్రాన్ని నిర్వహిస్తున్నాం. నూతన భవన నిర్మాణం కొరకు మనం 840 గజాల స్థలం సేకరించినాం. మనం ఇప్పుడు భవన నిర్మాణాన్ని ఒక 30 ఏసీ రూమ్లతోటి 2 దేవాలయాలతోటి వర్క్ మనం నడిపిస్తూ వర్క్ స్టార్ట్ అయింది. బోర్ వేయడం జరిగింది. పిల్లర్ల వరకు కూడా మన యొక్క భవన నిర్మాణం పనులు వచ్చినాయి. ప్రతి ఒక్క ఆర్యవైశ్య దాతలందరూ ముందుకు వచ్చి మీ దాతృత్వం మంచి హృదయంతో భవన నిర్మాణంలో కూడా భాగస్వాములై రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వర ఆశీస్సులు పొందాలని, మేము మంచి వసతులతోటి భవన నిర్మాణం పూర్తి చేసి భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో, సహృదయ ఉద్దేశంతో ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ప్రతి ఒక్క దాత కూడా ముందుకు వచ్చి మీ యొక్క సహాయ సహకారాలు అందించి భవన నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. ఈనాటి అన్నదానానికి సహకరించిన దాతలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నదాత ఒక్కొక్కటి చూసుకొని పోని. పూజ